శ్రీదేవి భాగవతం 40వ అధ్యాయం. త్రిగుణ స్వరూప వివరణము. బ్రహ్మ ఇట్లనియే, నారదా, ఈ ప్రకారముగా సృష్టి క్రమమును గురించి నీ వడుగగా చెప్పితిని. ఇప్పుడు త్రిగుణముల స్వరూపమును వాని అవస్థలను వెల్లడింతును. ఏకాగ్ర మనస్కుడవై ఆలకింపము. సత్వము ప్రీత్యాత్మకమని ఎరుగుము. ఆర్జవము, సత్యము, శౌచము, శ్రద్ధ, క్షమ, ధైర్యము, దయ, లజ్జ, శాంతి, సంతోషము అనున్నవి సత్వగుణము యొక్క లక్షణములు. ఇది తెల్లని వర్ణము కలది. ఇది ధర్మమునందు ప్రీతిని సశ్రద్ధను నివారించును. తత్వదర్శనములగు మునులి శ్రద్ధను సత్వరజస్తమో భేదములచే మొత్తం ఎరుంగల పేర్కొనిరి. ముత్తెరుంగుల పేర్కొన్నారన్నమాట. ఎవరు? తత్వదర్శనులకు మునులు ఈ శ్రద్ధను తత్వరజస్తమో భేదములచే ముత్తెరుంగుల పేర్కొన్నారు. రజోగుణము రక్తవర్ణమును చెందొందును. ఇది దుఃఖ సంయోగమున కలుగును. ఇది అద్భుత శక్తి గలది, దుఃఖరూపమైనది. ఈ రజోగుణమునకు ప్రదోష, ద్రోహ, చింత, ముచ్చరము, స్తంభము, ఉత్కంఠ, నిద్ర అనునవి కలుగును. ఇది రాజస శ్రద్ధ, మదము, గర్వము, రవి, రజో గుణ లక్షణాలు. తమోగుణము నల్లని వన్నెగలది. మోహము, విషాదము, అజ్ఞానము, ఆలస్యము, నిద్ర, దైన్యము, భయము, వివాదము, కృపణత్వము, కుటిలత్వము, వైషమ్యము, అతినాస్తికత, పరదోష దర్శనము, వీటన్నిటినీ బుధులు తమో లక్షణములకు ఎరగవలయను. తమో లక్షణాలుగా మనం తెలుసుకోవాలి. ఈ తామస శ్రద్ధ వలన తనకును పరులకును మనోవ్యధ కలుగును. తనకు శుభము కోరుకొని మనుజుడు సత్వగుణము ప్రకాశింపజేయవలేను. రజోగుణము నట్టడుగున నడిచిపెట్టవలేను. తమమును సంహరించవలేను. త్రిగుణములందు ప్రతిదీ రెండవ దానిని గడ్డిపోచగా కించపరచుచు వ్యతిరేకించుచుండును. అయినను అవి స్వతంత్రముగా ఉంటాయి. వ్యతిరేకించుచు ఉన్నప్పటికీ కూడా అవి స్వతంత్రంగా ఉంటాయి. పరస్పరం ఆశ్రయించుకొనియే ఉండును. కేవలము సత్వము కానీ రజము కానీ తమము కానీ నిలువజాలదు. ఒకటే గుణంతో ఉండలేము. ఇవెల్లా ఎల్లవేళలా కలిసి అన్యోన్యపూర్వకములై ఉంటాయన్నమాట. కాసేపు ఏడుస్తాం, కాసేపు నవ్వుతాం, కాసేపు మౌనంగా ఉంటాం, సాగుచుంటుంది. ఇవి పరస్పర సమ్మేళనములు, తమకు తాము వ్యాపించి ఉండును. వీని వివరింతును వినుము. దాన్ని నెరిగినచో భవబంధము తీరిపోవును. ఇదేదో నా మాటయే కదా అని సందేహింపకము. ఏదైనా ఫలం అనుభవమునకు వచ్చినప్పుడే దాని వాస్తవికత బట్టబయలగును. ఏదైనా ఒక విషయము చూచుట వలన, వినికిడి వలన స్వానుభవమును తెలియను. కానీ దాని ఫలితం ఎరుగనిచో అది వ్యర్థమేగును. ఎట్లనా, ఒక పుణ్యతీర్థ కథ చెప్తాను వినండి. కానీ దాని ఫలితం అడుగు తెలుసుకొనలేదు. దాని ఫలితం మటుకు అందువలన అతనిలో రాజశ్రద్ధ పెచ్చు పెరిగను. అతడేది విన్ననో దానినే కనను. తీర్థమందు స్నానమాడాను. రజోగుణముతో దానముల సంగెను. అతడు కొంతకాలం రజోగుణముతో నచ్చటనే గడిపెను. అతని ఎడద రజోగుణ ఫలితముగా కామక్రోధాలతో కన్నుమిన్ను కానుకుండెను. అతని గుండెలోని రాగద్వేషముల మంటలు రక్కుచుండెను. అతడు తీర్థము గూర్చి వినెను గాని దాని ఫలితము గూర్చి వినలేదు. కానీ అతడు తీర్థ సంసేవన ఫలితం అందలేదు. అతడు వినియు విననివాడే అయ్యాడు. అతడు అనుభవశూన్యుడుగా ఎరింగెను. వ్యవసాయము చేసినందులకు ఫలితము లోకానికి పుష్కలముగా అన్నము దొరకును. అటులే తీర్థ సంవేనం ఫలముగా ఈ తీర్థ సంసేవనం వలన ఏమవుతుంది? పాపనాశనమగునని తెలుసుకొను. ఈ దేహ వికారములకు కామక్రోధములు, లోభమోహములు, తృష్ణ మదములు, రాగద్వేషాలు, ఘోర పాతకములు, అసూయ, ఈర్ష్య, అసహనము, అశాంతి అనున్నవన్నీ పాప ఫలితములని తెలుసుకొను. ఇవి ఈ పాపిష్ఠి తనువున గూడుకొని పేరుకొని ఉండును. వీని మూలమున నరుడు పాపాత్ముడగును. ఆ నరుడెంతటి మహాపుణ్యతీర్థములో కృంగినప్పటికీ నీ ద్వంద్వ శత్రువులు అతని గుండెలో చోటు చేసుకొని బయలు వెడలకుండును. అప్పుడు జాగరూకత లేని కర్షకుని పగిది అతని శ్రేయవంతయు వ్యర్థమగును. ఒక సేద్యగాడు పనికిమాలిన శ్రమయను కొనక
దుక్కి సారవంతమనొచ్చును. అతడు అందులో మేలైన విత్తనములు వేయును. ఈ రీతిగా శ్రమించి వ్యవసాయం చేసిన కర్షకునకు మంచి ఫలము చేసుకందును. ఇట్లా అతడు ఎక్కువ దిగుబడిని ఆశయించి రేయం బవళ్ళు అనక వాన వెనక కష్టించి తన పొలమును కంటికి రెప్పగా చూసుకొను. కానీ చలికాలము పంట సిద్ధమైనప్పుడు నిద్రించునుచో పొలములో పులులు చేరి పంట చెర్చును. మిడతల దండు వచ్చి పంట పొలమును తినివేయను. అప్పుడు రైతు హతాశుడై మిక్కిలిగా వగచును. అట్లే గుండె నిండా పాపరాశులు విషము వలె బాధలు పెట్టుచుండెను. ఎన్ని తీర్థములందు గృంకిన నేమి ఫలితము? ఫలము సున్నా, శ్రమము మిన్న. శ్రమ మటుకు ఎక్కువ అవుతోంది కానీ ఫలితం ఉండదు. ఎందుకు? అది సత్యం సవ్యంగా చేయకపోవటం. ఉత్తమ శాస్త్రం ఎరుగవలన సత్వము తేజరిల్లి వర్తిల్లు. ఉత్తమ శాస్త్రం ఎరుగుట వలన ఏమవుతుంది? మనకి సత్వము తేజరిల్లి వర్తిల్లుతుంది. అప్పుడు తమము విరియును, వైరాగ్యము రూపుదాల్చిన బ్రహ్మజ్యోతిగా వెలుగొందు. ఇది సత్వగుణ ప్రకాశమునకు దృష్టాంతము. ఇక రజస్తమస్సులు బలిమిని నరుని గుండెలో సులువుగా చోటు చేసుకొను. ఈ రజము లోభంతో చేతులు కలిపి నా ఎంతవాడు లేడని మిట్టిపడు. అప్పుడు ఆ రజము సత్వతమో గుణములు రెంటిని మించి అసంగును. తమస్సు ప్రమోహముతో బాస చేసి గ్రుడ్డిదగును. అది సత్వరజోగుణములను అతిక్రమించి మైమరచి ఉండును. ఈ తమోగుణ ప్రాబల్యమును గూర్చి విపులీకరింతును వినుము. సత్వతేజమందు నెలకొన్న వానికెల్లడలా నిర్మల సత్వమే వెలుగుబాటు చూపుచుండును. అతడు సత్వధర్మమందే తన అమర జీవనము సాగించును. అతడు రజస్తమములను కలిగిన నురుగుల వంటి అనర్థకర విషయములను కన్నెత్తి అయినా కాంచడు. సత్వ తేజముదయింపగా నహంకారమము వ్రీలిపోవును. ఇట్లు సత్వగుణం ఎవరికి శుభముగా ప్రాప్తించునో అతడు దాని సాయమున సముచితత్వము నలవర్చుకొని ధార్మిక యాగము ఆచరించును. అతడు రజస్తమముల వలన కలిగిన నురుగుల వంటి అనర్థకర విషయములను కన్నెత్తేనా కాంచడు. సత్వతేజముదయింపగా సహంకారాతమము వ్రీలిపోవును. ఈ అహంకారం అనేది ఈ సత్వ తేజము గనక ఉదయించేటప్పటికి ఏమవుతుంది? అహంకార తమము అనేవి ఈ రెండు కూడా వ్రీలిపోవు. ఇట్లు సత్వగుణం ఎవనికి సులభముగా ప్రాప్తించునో అతడు దాని సాయమున సమచిత్తత్వమును అలవర్చుకొని ధార్మిక యాగములు ఆచరించును. అట్టి పుణ్యాత్ముడు ఎల్లవేళలా సర్వసంగ పరిత్యాగ ధర్మమును పాటించును. ఇతరుల సుఖదుఖాలను తనవిగా భావించును. మోక్షార్థి అయిన సాత్వికుడు రజోగుణమును రాగిల్లడు. దానికి దాసుడుగాడు. ఏమిటి ఈ సాత్విక గుణ రజోగుణము? వాళ్ళ దగ్గరికి ఈ సాత్వికుడికి రజోగుణము దగ్గరికి రాదు, దానికి దాసుడుగాడు. అంధతమస్సులో నేల బాధపడను. ఓ పుత్ర, ఇట్లు తెలివిగలవాడు మొదట రజమును పిదప తమమును త్రోసి రాజనవలేను. అప్పుడు శుద్ధ మగు సత్వం ఒక్కటియే వెలుగొందును. ఎవని యందు రజోగుణము ప్రబలునో అతడు సనాతన ధర్మములకు స్వస్తి చెప్పును. రాజశ్రద్ధతో దేహాత్మ భ్రాంతితో అధర్మములు అనర్చుచుండును. ఎవనిలో రజోగుణము ప్రబల రూపము దాల్చునో అతడు అనర్థముల వంటి అర్థములను సమకూర్చుకొనును, భోగములకు బానిసగును. అప్పుడతని నుండి సత్వప్రకాశము చెప్పక పారిపోవును. అతని గుండె నిండా తమములు ముసురును. ఎవని ఎందు తమో గుణము తీవ్ర రూపము దాల్చునో అతని ఎందు వేదముల ధర్మముల విశ్వాసము సమసిపోవును. అతడు తామస శ్రద్ధతో కూడి దురభ్యాసములకు లొంగిపోవును. ధనము నిష్టము వచ్చినట్లు దుర్వ్యయము చేయును. ఎల్లెడల ద్రోహచింత తలపెట్టును. అట్టి వానికి ఆత్మశాంతి అనేది కరువైపోతుంది. క్రోధము, ద్వేషము, దుర్మతి, శరత్వము గుణాల ఈ శటత్వము గల తామసుడు సత్వరజోగుణములను మంటగలిపి క్రోధము, దేశము, దుర్మతి, శటత్వము గల తామసుడు ఏం చేస్తాడు? సత్వరజోగుణములను మంటగలిపి విషయలంపటుడై కామచారుడై తిరుగును.
ఎక్కడను సత్వము కానీ రజము కానీ తమము కానీ ఒక్కటే నిలకడ చెంది ఉండజాలదు. ఇవి రెండింటితో కలిసి మిథున భావము గలవై జంటగా ఉండును. సత్వమును బాచి రజమును బాచి సత్వము తమమును బాచి ఈ రెంటిలోని ఒక్కటి ఎప్పుడు మనజాలవు. అట్లే తమ ఈ రెంటిని బాచి ఇంటిగా నిలవజాలదు. ఈ రెంటిని బాచేసి ఒకటిగా నిలవలేము. ఇవన్నీ మిథున ధర్మమున కలిసినవే తమ తమ కార్యప్రభావములు చూపగలుగును. ఈ త్రిగుణములు మూడు నొండొంటి ఆశ్రయించుకొని ఉండును. విడివిడిగా గడుపజాలు. ఇవి పరస్పరము కూడి ఒకటి రెండవ దానిని ప్రకటించుకొనుచుండును. ఒక్కొక్కప్పుడు సత్వము నుండి రజస్తమములు, మరొకప్పుడు రజము నుండి సత్వతమములు కలుగుచుండును. మరొకప్పుడు తమము నుండి సత్వరజములు జరించును. మన్ను నుండి కుండ సిద్ధమగు చంద్రముగా, ఈ మన్ను నుండి ఏమవుతుంది? కుండ సిద్ధమగు చంద్రముగా ఇవి పరస్పరం ఒకదాని నుండి మరి ఒకటి పుట్టుచుండు. ఈ విధముగా త్రిగుణములను దేవదత్తుడు యజ్ఞదత్తుడు మున్నగు వారి బుద్ధి యందు సమావేశమై జంటలై ఉండు. స్త్రీ పురుషులు పరస్పరము కలిసి మిథున ధర్మమున లోక ప్రవృత్తికి మూలమగునట్లు ఈ గుణములను జంటలుగా ఏర్పడి లోక ప్రవర్తకములు అగును. రజముతో కలిసి సత్వము, సత్వముతో కలిసి రజము, ఈ రెంటితో కలిసి తమమును జంటలుగా వ్యవహరించుచుండు. ఈ విధముగా నా తండ్రియగు బ్రహ్మ త్రిగుణ స్వరూపములను తెల్లముగా వెల్లడించను. తేట తెల్లంగా చెప్పటం అంటారు కదా, అలా. అదంతయు విని నేను మరల నా తండ్రిని ఇట్లు ప్రశ్నించి తిని. ఇది శ్రీదేవి భాగవతం అందలి తృతీయ స్కందము అందు 8వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు.